గౌరవనీయులైన పెద్దలకు, ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, సీనియర్ నాయకులకి, నాతోటి సోదరులకు, యువకులకు, పెద్దలకు, మహిళలకు కృతజ్ఞతలు. మన భీమా కెనాల్ కాలువ నుంచి పంపు 1 భీమా ఫస్ట్ చిన్నగోప్లాపూరు వచ్చేసి చిన్నగోప్లాపూరు, భగవన్పల్లి, పంచనింగల, హుజురా సదరము, భూత్పూరు, ఇంకా మొక్తాల, ఇంకొకటి ఏదంటే సత్యారము, కల్వల సత్యారం. ఇవి మనకు నీళ్ళు ఆల్రెడీ బిర్రున పుట్టతో ఉన్నాయి. ఇంకొక నెల 1 దేశాలు అయితే వాళ్ళకి నీళ్ళు అవుతాయి. లేదంటే 100% గొర్రెలు మేపాల్సి వస్తుంది. మొన్న బట్టి విక్రమార్క సార్ గారు పోయి ఎన్నో శంకుస్థాపన చేసి ఓపెనింగ్ చేసిండు. నీళ్ళు తెరిచిన అని చెప్పిండు. మీరు కాంగ్రెస్ వాళ్ళు ఎంతవారు ఎవడో చేసిన దాన్ని శంకుస్థాపన చేసి బట్ట ఓపెన్ కతరించి ఇడవడం గొప్ప కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే యాల్మాటి నుంచి 2 TMSల నీళ్ళు ఇడిపించి నదికి పోయి తెచ్చి ఇడిపించి ఇక్కడ మన ప్రజలకి అందుబాటులో పెడితే ఇక్కడ తెలంగాణ ప్రజలు కొంచెము అభివృద్ధి చెందుతారు. లేకపోతే వాళ్ళు వేసిన పంటలు కాదు కదా, వాళ్ళు ఇంటిని డబ్బనే వాళ్ళ చేతి గతి, అంతకుమించి ఏం లేదు. దయచేసి మీకు ఒకటే మాటనే చెప్తున్నా నేను. మన మొక్తాల ఎమ్మెల్యే మంత్రి గారికి కూడా, మంత్రి కింద ఉన్న కట్ట సురేష్ గారికి కూడా మేమందరికి ఒకటే విజ్ఞప్తి. మీరు ఎంతవరకు ఉన్నా వీలైనంత తొందరలో మీరు పోయి ఆల్మట్టి నుండి నీళ్ళు ఇడిపిస్తారా, లేకుంటే సంగమండ నీళ్ళే నదికి ఇడిస్తారా, ఏదైనా ఇడిసి భీమని ఒక 2 రోజులు 3 రోజులు కంటిన్యూ కొట్టించి చాలు చేసి ఇడిపించి మాకు ఇక్కడ అందుబాటులోకి ఇడిపిస్తే ఇక్కడ కింద మన ఏట్లో కూడా తాగడానికి కూడా కృష్ణానదిలో మన వాటర్ కూడా లేవు. ఏరున్నంత మాత్రమే వాటర్ లేదు. అందుకోసమే మీకు దయచేసి చెప్తున్నా, ఈ రైతు బంధు అది తండ్రి రైతు బంధువుకి ఇప్పుడు 1000 కోట్లు, మన 500,000 కోట్లు మన గాంధీ మహాత్ముని విగ్రహం కట్టడానికి వస్తాయి. రైతులకి 700 చిల్లరి 900 చిల్లరి మొత్తం ఎంత అవుతాయి, 900 చిల్లర 9,000 చిల్లర అవుతాయి. అవి రైతు బంధు వేస్తే అయిపోతుంది. యాసక పంట మళ్ళీ కోతలకే వచ్చా కానీ ఇదివరైతే దానికి దిక్కు లేదు, దివానా లేదు. రెండవది రేషన్ కార్డులు రేషన్ కార్డు లేదు. మళ్ళీ సిలిండర్లు బంద్ అంటారట. సిలిండర్ నీ అబ్బా సొత్తా బంద్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇది అవసరం అనుకుంటే ఇంకా మనం 10 రూపాయలు పక్క రాష్ట్రం నుండి కొనుక్కొచ్చైనా ప్రజలకి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కల్లడి పెట్టినాము. కట్టెలు అంటే ఏడ కట్టెలు చేస్తావు, అన్నీ ఎవరి చేనులు వాళ్ళు సాఫ్ చేసి వేసుకుంటున్నారు. కట్టేసి లేదు, శ్యామ లేదు. ఈ అడవిలో కోతులకి మీరు ఇంకోటి నేను ఏం చెప్తున్నా అంటే ముఖ్యమైన పని, అతి ముఖ్యమైన పని, ఇవన్నిటికంటే ఇంకా గొప్ప పని ఇది. మీరు నర్సర్లు చెట్లు పాతున్నారు, మొత్తం కానగ చెట్లే పాతారు కానీ కానగ చెట్లకి ఏమొస్తుంది, కానగకాయలు తప్ప. మీరు అడవిలో పోటీ కోతులకి ఏమి వాసం, కోతులు చెట్లు శ్యామలు తిరిగి ఒక వాసన వస్తాయి. ఒకటి మన అంగూరు ఇవి మన ఏంటివి బాదం పలుకులు కానీ లేదు, ఇంకొకటి మన సపోటా కాయలు, సిమిడి చింతపండు చెట్లు, గవి వేస్తే మేకలు దక్కనివని మీరు అనుకుంటారు. మేకల కంట్రోల్ పెట్టాలి. ఒక చెట్టు వేసిందంటే 1000-2000 వాళ్ళకి 5-6 అమ్ముకుంటున్నారు మేకల్ని. మీరు వాళ్ళకి వృధా పని చేస్తుంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ కేంద్రం నుండి బడ్జెట్ పంపిస్తున్నాడు 4,400 రూపాయలు ఒక మనిషికి. ఆ డబ్బులు కూడా ప్రతి ఊర్లలో నేను చూస్తున్నా. ఆ డబ్బులు కూడా ప్రతి సిటీలో తప్ప ప్రతి ఒక్క మనిషికి, రైతుకి, పోయినోనికి ఎవరికి చెల్లవు. చేసిన ఫీల్డ్ ఆఫీసర్ తప్ప ఎవడు తింటలేడు దానని. ఫీల్డ్ ఆఫీసర్కి ఒకటే పోతాయి. ఫీల్డ్ ఆఫీసర్ ఇల్లు పెద్ద అవుతుంది, దానికి వాళ్ళకున్న సారోళ్ళు కంప్యూటర్లు కొట్టే సారోళ్ళు తింటారు, వీళ్ళు తింటారు. మీరు బాగా చెప్తా నన్ను తీసుకుపోయి నన్ను మీ ఆఫీసులో కూర్చోబెట్టి నేను మాట్లాడతాను. మీరు వాళ్ళు తిన్నారా తినలేరా అన్నది కూడా నేను చెప్పగలుగుతా. మీరు ఇవన్నీ చేయకుండా ఎట్లా చేసి ఇది మాత్రం కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని, మంత్రి గారు మీరు ఎట్లా చేసి దృష్టిలో పెట్టుకొని దీన్ని మాత్రం ప్రయత్నం చేసి ఇక్కడ రైతులని వనవాసం చేయకుండా వీళ్ళు గొడవ అంటే తెల్లవారులు చేనుల కాడ పడతాడు. ఈ కరెంటు కూడా 24 గంటలు లేదు, 6 గంటలు కూడా కరెక్ట్ ఉండలేదు. దయచేసి మీకు మొక్కి చెప్తున్నా, ఎంతవరన్నా నేను మాట్లాడిన మాటలలో కూడా ఏమన్నా పొరపాట్ల కొంచెం ఏదో అది మాట్లాడినా కూడా క్షమించి నా పట్ల దయ ఉంచి మీరు నేను చెప్పిన మార్గాన్ని కొంచెం ఎంచుకొని సరిచేసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇమ్మీడియట్లా
నీళ్ళు ఇడిపించే పని చేయగలరని కోరుకుంటున్నాను.